అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు. ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు రావలసి అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. మీరు అధిక రద్దీని ఎదుర్కోవలసి రావచ్చు. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. మీరు మీ భవిష్యత్తును చాలా సీరియస్గా ప్లాన్ చేసుకోవాలి. శారీరక బలహీనత కారణంగా మీరు సోమరితనంతో నిండిపోతారు. ఈరోజు మీరు ప్రజలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు ప్రారంభం మీకు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక రంగంలో మెరుగుదల ఉంటుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు సాధ్యమా? తాయి అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా పెద్దలను సంప్రదించండి. మీ ప్రేమ భాగస్వామికి అందమైన పెయింటింగ్ను బహుమతి ఇవ్వండి. మీ సోమరితనం మరియు సమయపాలన లేకపోవడం వల్ల మీరు నష్టాన్ని చవి చూడవచ్చు. ఆర్థిక విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. పనిచేసే వ్యక్తులు మహిళ స్నేహితుని సహాయంతో ప్రమోషన్ పొందవచ్చు. మీరు ప్రభుత్వ సర్వీస్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. యువత ఆన్లైన్లో ప్లేస్మెంట్ కోసం వెతకాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.